వాడే వాడే. బాబు కొంచెం ఆటో ఆపవా బాబు, ఆటో ఆపవా. మేడం మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఇది కాదు కదా మేడం. అయినా సరే కొంచెం సేపు ఇక్కడ ఆపు. సరే మేడం. దుర్మార్గుడు మళ్ళీ తప్పించుకున్నాడు. ఇంకోసారి కనపడితే ఆ నీచుడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఆటో అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏంటంత టెన్షన్గా ఉంది? ఏం జరుగుంటుంది? అమ్మా వాటర్ తాగు. ఏమైంది అలా ఉన్నావు? ఏమైందమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? దారిలో మీ నాన్నని చంపిన దుర్మార్గుడు కనిపించాడమ్మా. ఏంటమ్మా నువ్వనేది? నాన్నని చంపిన వ్యక్తి కనిపించాడా? అవునమ్మా, పట్టుకుందాం అనుకునే లోపు మిస్ అయిపోయాడు. చూడు గంగా, అలాంటి హంతకుణ్ణి వదిలిపెట్టకూడదు. కానీ వాడెక్కడున్నా సరే ఆ భగవంతుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. అత్తయ్య గారు, అసలు ఏ ఏరియాలో కనిపించాడు? అదే బాబు, గాంధీనగర్ దగ్గర బస్టాప్ పక్కన. గాంధీనగర్ దగ్గర బస్ స్టాపా? నువ్వేం బాధపడుకు గంగా. తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరుకుతాడు. నువ్వసలు వాణ్ణి వదలకుండా ఉండాల్సిందమ్మా. ఏది ఏమైనా వాణ్ణి పట్టుకోవాల్సిందే. నాన్న ఆత్మకి శాంతి కలగాలంటే వాడికి శిక్ష పడాల్సిందే. హలో, ఇప్పుడే వస్తున్నానండి. అవునవును, నేనే మాట్లాడుతున్నాను. అలాగే అలాగే. వస్తున్నాను. అలాగే. అన్నయ్య అత్తయ్యకి అక్కడ కనిపించాడంటే ఖచ్చితంగా ఇంకా ఊరు వదిలి వెళ్ళుండ్రు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఏమండి? ఏమైందండి? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది అయినా ఇంత సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? నాకేం టెన్షన్ లేదు. వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్తున్నాను. వాడేదో చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట. నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో.
నేను వచ్చేసరికి టైం పడుతుంది. నాన్నని చంపిన హంతకుడి గురించి మాట్లాడుతుంటే ఈయనెందుకు టెన్షన్గా ఉన్నారు? ఇంత సడన్ గా ఎక్కడికి బయటికి వెళ్తున్నాడు? అన్నా, ఈ మెడిసిన్స్ అర్జెంటుగా ఇవ్వండి. ఈ మెడిసిన్ మన దగ్గర లేవండి. మీరు ఒక నిమిషం వెయిట్ చేయండి. మా గోడౌన్లో స్టాక్ ఉందో లేదో చూసి ఉంటే కనుక తీసుకొస్తా. సరే అన్నా, వెయిట్ చేస్తాం. అత్తయ్య చెప్పిన ప్లేస్ ఇదే. అన్నయ్య వదిన వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు ఎక్కడైనా కనిపించరా? ఒకసారి చూడండి. చూడలేదండి. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించారా? చూడలేదు బాబు. సుందరి, నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఒక్క నిమిషం, తాగడానికి వాటర్ తెస్తా. ఏమ్మా, నీ భర్తకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. అవునండి. మంచి మగుడు దొరికాడు. సుందరి, ఇదిగో. ఇప్పుడు ఎక్కిళ్ళు తగ్గాయా? చాలా థ్యాంక్స్ అండి, ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి సుందరి? నేను నీ హస్బెండ్ని. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అంట. పెంచిలావు చెప్పింది.